కేసులు ఈడీ వీటి నుంచి బయటపడే అవకాశం కనిపించదు. ద వన్ అండ్ ఓన్లీ ఈజ్ పొలిటికల్ కాంప్రమైజింగ్. అలాంటి మార్గం తప్ప ఏం కనిపించని ఇది ఉంది కదా. చాలామంది బయటపడుతున్నారు. బీజేపీ రాజీ పడడానికి బీజేపీ ఏం అతీతం కాదు, చాలామంది ఉన్నారు అట్లా దేశంలో. మనం కనుక ఎగ్జాంపుల్స్ తీసుకుంటే పేర్లు ఎందుకు కానీ కదా. సో మరి బీఆర్ఎస్ ఏమైనా ఆ దిశగా ఆలోచిస్తుందా సార్? ఇప్పుడు కేసీఆర్ గారిని నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం అర్థం చేసుకోలేకపోయింది. అర్థం చేసుకొని ఉంటే ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నాలు కానీ చర్చలు కానీ ముందుకు పట్టుకురారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయన ఒక లక్ష్యం కోసం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినారు. ఒక లక్ష్యం కోసం దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పని, ఒక సెక్యులర్ ప్రభుత్వం రావాలని చెప్పని ఒక ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఆయన ఒక ఆల్టర్నేట్ ఫోర్స్గా ఎమినేట్ కావాలని చెప్పి ప్రయత్నం చేసినారు, విఫలమైనారు. ఇవాళ కాబట్టి ఆయన ఏదో లొంగిపోతాడు, అడ్జస్ట్ అవుతాడు, అండర్స్టాండింగ్లో అనేది అదంతా బుల్షిట్. అది అబ్సల్యూట్ ట్రాష్ బుల్షిట్. దానికి ఏ రకమైనటువంటి ఆలోచన కూడా చేయడం లేదు. అది చర్చ గానే కాదు. అది ఆ చర్చ ఉన్నట్టయితే ఒక 30 సెకండ్ నాకు మీరు దీంట్లో ఇప్పుడు మీరు క్రొనాలజీ ఆఫ్ కేసు అని ఇంతకుముందు అనుకున్నాం మనం. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మాదిరిగా మొత్తం ఈ కేసును అంతా కూడా నడిపినారు. మీకు 2 గ్లేరింగ్గా కనబడేటువంటి ఒక అంశాలు నేను మీకు చెప్తాను. ఏ ప్రాతిపదిక మీద మీరు కవిత గారిని ఫస్ట్ ఏమన్నారు, మీరు విట్నెస్ అన్నారు, తర్వాత ఏమన్నారు, మీరు అక్యూజ్డ్ అని చెప్పని ఇవాళ కొన్ని రోజుల తర్వాత అనేక ఇన్వెస్టిగేషన్ ఇంటరాగేషన్స్ అయిపోయిన తర్వాత ఆవిడని ఇవాళ అక్యూజ్డ్ అని లోపల పెట్టినారు. శరత్ చంద్రారెడ్డి గారుని అరెస్ట్ చేయగానే 5 కోట్ల రూపాయలు ఆయన కంపెనీ నుండి బీజేపీకి ఎలక్షన్ బాండ్లోకి వెళ్ళిపోతుంది. ఆయన లోపలికి వెళ్ళి 5 కోట్లు ఇచ్చిన తర్వాత నాకు హెల్త్ బాగాలేదు, నాకు నడుము నొప్పి లేస్తుంది అనగానే ఈడీ ఏం చెప్పదు, నడుము నొప్పి ఉన్నది, బాగున్నది, ఆయనకు ఇంట్లోనే పడుకోవాలని చెప్పని ఆయనకు బెయిల్ వచ్చే విధంగా మనీష్ సిసోడియా జైను ఏడాది లోపలనే ఉంటారు. పాపం వాళ్ళకు బయటికి రానియరు, వాళ్ళని లోపల పెడతారు. బయటకు వచ్చిన తర్వాత 25 కోట్ల రూపాయలు మళ్ళీ బీజేపీకి చందాల రూపంలో పోతాయి. ఇదేం రాజకీయం అండి? మాగుంటకు సంబంధించిన కుటుంబానికి 30 కోట్లు మొత్తం 30 crores పోయినాయి వాళ్ళకు బీజేపీకి. తర్వాత మాగుంట చంద్రబాబు నాయుడు గారితో పొత్తు ఎన్డీఏ అలయన్స్లో భాగంగా ఎంపీ టికెట్ ఇచ్చేసే పడేస్తారు. ఎక్కడ కథ అండి? నాకు అర్థం కాదు. తర్వాత ఏ జడ్జి దగ్గరికి పోవాలో కూడా పార్టీ డిసైడ్ చేస్తే ఎట్లా?